డాన్ 3 ప్రాజెక్టులో కొత్త ట్విస్ట్ వచ్చింది. రణ్వీర్ సింగ్ తప్పుకోవడం, హృతిక్ రోషన్ తిరస్కరించిన తర్వాత ఈ సినిమా మళ్ళీ షారుఖ్ ఖాన్ వైపు మళ్ళింది. అయితే ఫర్హాన్ అఖ్తర్ మేకింగ్ పై నమ్మకం తగ్గడంతో షారుఖ్ అట్లీని డైరెక్టర్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారట. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. దురంధర్ తర్వాత రణ్వీర్ సింగ్ డాన్ 3 నుంచి తప్పుకున్నారు. హృతిక్ రోషన్ క్రిష్ 4 కారణంగా తిరస్కరించారు. దీంతో ఇప్పుడు మళ్లీ షారుఖ్ ఖాన్ దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వెళ్ళింది. ఫర్హాన్ అఖ్తర్ షారుఖ్ ను కన్విన్స్ చేశారని తెలుస్తోంది. అయితే డాన్ 2 తర్వాత ఫర్హాన్ మేకింగ్ పై నమ్మకం తగ్గడంతో షారుఖ్ కొన్ని కండిషన్లు విధించారట. జవాన్ సక్సెస్ తర్వాత అట్లీపై గట్టి విశ్వాసం ఉన్న షారుఖ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అట్లీని తప్పనిసరిగా తీసుకురావాలని డిమాండ్ చేశారట. ఇది సౌత్ నార్త్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేసేందుకు సరైన నిర్ణయమని షారుఖ్ అభిప్రాయపడ్డారట. అయితే ఫర్హాన్ ఈ కండిషన్ ని హోల్లో పెట్టాడట. ఆయన దీనికి ఒప్పుకుంటారా అనేది ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద సస్పెన్స్ గా మారింది. నారా రోహిత్ కెరీర్ లో కొత్త ట్విస్ట్ వస్తోంది. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారట. యాంటీ కాప్ రోల్లో కనిపించనున్న రోహిత్ కు ఇది సెకండ్ ఇన్నింగ్స్ కావచ్చు. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. భైరవం, సుందరకాండ వంటి సినిమాలతో మంచి ప్రయత్నాలు చేసిన రోహిత్ కు హిట్లు దక్కలేదు. ఇప్పుడు వెంకటేష్ తో కలిసి త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర లాక్ అయింది. ఆదర్శ కుటుంబం, హౌస్ నెంబర్ 47 లో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ రోల్ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. గతంలో పుష్పలో ఫహద్ ఫాజిల్ చేసిన పాత్ర మొదట రోహిత్ కి వచ్చిందని, కొన్ని కారణాల వల్ల మిస్ అయిందని ఆయనే చెప్పారు. ఇప్పుడు త్రివిక్రమ్ మార్క్ క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్ రోల్లో కనిపిస్తారట. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సమ్మర్ ట్రీట్ గా రిలీజ్ కానుంది. ఈ పాత్ర రోహిత్ కెరీర్ కు గేమ్ చేంజర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.